దాస్ నిఖిల్, ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్నటువంటి కడితి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినరు. ఇందులో PLG బెటాలియన్కి చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ACM ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, తెల సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట. ఇందులో 42 మందిలో ఒక్కరు మాత్రం తెలంగాణ ఆయన, మిగతా 41 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. ఈ సోడి మల్లా అంటే ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, PLG బెటాలియన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు అంతకుముందు వాళ్ళంతా సరెండర్ అయిన తర్వాత ఈయన ఇన్ఛార్జిగా పెట్టిండ్రు. అట్లాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అన్ని మీరు చూసుకోవచ్చు. ఆ పేర్లో కొంతమంది DVCM ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి మాడ, పూనం సుక్కు, హేమ్లా లచ్చి, సోడి భీమ, తాటి రాజు, కోవాసి రాజు, మడియం భీమ, ముడకం భీమి, పొడియం గంగి, సోడి భీమి, కురం దేవి, వీళ్ళంతా కూడా PPCM ర్యాంక్ ఉన్న వాళ్ళు. పార్టీ మెంబర్ ర్యాంక్ అంటే దళసభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు దేవి, జోగి, ఐతి, సుంబారి, ఇడుమ భీమ, ఇడుమ జోగ, సోము. తెలంగాణ కమిటీ స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఇది ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్లచెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని. సో వీళ్ళు చాప నారాయణ ఎలియాస్ గజేందర్ అంటే ఈయన బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆయన. అట్లాగే ఈయన స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మిలిటరీ సైనిక విభాగం యొక్క ఇన్ఛార్జ్ ఈయన. అట్లాగే కడితి సన్ను, ఈయన డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్. మోడియం మున్ని, ఈమె మిరుతూర్ పోలీస్ స్టేషన్ పరిధి బీజాపూర్ జిల్లా. ఈమె కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంకు. కొంచెం ఇడుమాల్ ఎలియాస్ మహేందర్, ఈయన మాత్రం తెలంగాణ ఆయన. ఒక్కడే తెలంగాణ, ఈ 42 మందిలో ఈయన ఒక్కడే తెలంగాణ ఆయన. ఇతను కూడా తడపాల గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా చెందిన ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఈ 11 మందితో పాటుగా మళ్ళీ లాస్ట్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 10 మంది ఉన్నారు. ఇందులో అందరూ కూడా ACM ర్యాంకు, దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆల్రెడీ మీకు ఆయుధాల గురించి చెప్పినాను, వాళ్ళు ఎంత సరెండర్ చేసినారన్నది. అట్లాగే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాస ప్యాకేజ్ కింద రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇచ్చేది 20 lakh రూపీస్ మీకు తెలుసు. డివిజనల్ కమిటీ కార్యదర్శికి ఇచ్చే 8 lakh రూపీస్, డివిజనల్ కమిటీ మెంబర్ కు 5 లక్షల రూపాయలు రివార్డు ఉంటుంది, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు అండ్ దళ సభ్యులకు 1 లక్ష రూపాయలు. ప్లస్ ఇది కాకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో జనజీవన స్రవంతిలోకి ఆయుధాలతో లొంగిపోయిన వాళ్లకు LMG తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 lakh రూపీస్ సపరేట్ గా, ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డు అదనంగా అనమాట. ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .3003 రైఫిల్ తీసుకొస్తే 1 లక్ష రూపాయలు, 12 bore సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000, 9mm పిస్టల్ కానీ రివాల్వర్ కానీ కార్బైన్ కానీ తీసుకొస్తే 25,000. ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఈ అవార్డ్స్ రివార్డ్స్ సంబంధించినవి ప్లస్ వెపన్స్ సంబంధించిన ఎంత కలుపుకుంటే ఈ రోజు ఈ 42 మందికి 1,93,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాము. ఇందులో తెలంగాణకు చెందినటువంటి కుంజం ఇడుమల్ ఎలియాస్ మహేందర్ కు 4 లక్షల రూపాయల చెక్ అందజేస్తాము. అట్లా మిగతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 41 మందికి మనిషికి 25,000 చొప్పున తక్షణం ఆర్థిక సహాయం అందజేస్తాం. మిగిలిన రివార్డు సొమ్ము వాళ్ళకి తర్వాత ఇస్తాం.
తర్వాత అంటే వీళ్ళకు బ్యాంక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచిన తర్వాత డీడీ రూపంగానో చెక్ రూపంగానో వీళ్ళకు ఇస్తామన్నమాట. అది తర్వాత మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళ గురించి అష్యూరెన్స్ ఇచ్చి ఉండ్రి, వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి. ఆ హెల్త్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది, జీవోనే వచ్చేది ఉంది. అది ఇవాళ రేపట్ల జీవో కూడా వస్తుంది. సో దట్ ట్రీట్మెంట్ ఇనిమ్స్ లాంటి మంచి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆఖరు ఈ కిస్తీ వీలిపోయిన వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి గారికి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారికి, అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్ సాఫ్ట్ ఆపరేషన్స్ చేస్తూ వీళ్ళందరినీ బయట తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్, అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్, ఐజీఎస్వి వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ లాస్ట్ ఈ 2024-2026 జస్ట్ లిటిల్ ఓవర్ 1.5 years లో మనకి అయినటువంటి సరెండర్స్, 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ సరెండర్ అయినరు, స్టేట్ కమిటీ మెంబర్స్ 21 మంది సరెండర్ అయినరు, డివిజనల్ కమిటీ మెంబర్ 1, డివిజనల్ కమిటీ మెంబర్లు, డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు 40 మంది, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు 149 మంది, అట్లాగే తెల సభ్యుల స్థాయి ఉన్న వాళ్ళు అంటే పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 546. ఈ రకంగా 761 మంది ఇంతవరకు లాస్ట్ 1.5 నుంచి 2004-2006 మధ్యలో 1.5 years లో సరెండర్ అయ్యారు అన్నమాట. అట్లాగే ఈ లాస్ట్ 1.5 నుంచి 2 years లో మనం స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ ఏవైతున్నాయో 5 LMGs ను రికవర్ చేసుకున్నాము, 54 AK-47s రికవర్ చేసుకున్నాము, ఒక యుఎస్ మేడ్ కోల్డ్ రైఫిల్ కూడా అప్పుడు మీకు తెలుసు 2 months కింద రికవర్ చేసుకున్నాము. టావర్ CQB వెపన్ ఇజ్రాయెల్ మేడ్, అది కూడా ఒకటి దొరికింది, అది కూడా రికవర్ చేసుకున్నాం. ఇన్సాస్ రైఫిల్స్ 46, SLRs 47, G3 రైఫిల్స్ 2, ఇట్లా డిఫరెంట్ క్యాలిబర్ ఉన్న వెపన్స్ 303 రైఫిల్స్ 38, సింగిల్ షాట్ 44. ఈ రకంగా మొత్తం 302 వెపన్స్ ను లాస్ట్ 1.5 to 2 years లో రికవర్ చేసుకున్నాం. అందులో ఇయర్ వైజ్ చూస్తే 24 లో 36 ఇంక్లూడింగ్ 6 AK-47s, 25 లో 60 ఇంక్లూడింగ్ 4 AK-47s. ఈ సంవత్సరం మనం రికవర్ చేసుకున్న 206, అందులో 44 AK-47s ఉన్నాయి. ఈ విధంగా ఇది చెప్పదలుచుకుంది. లాస్ట్ 23 నుంచి చూస్తే 23 డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే మన తెలంగాణ చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండే, అది ఇవాళ ఈ రోజుకి 2కు పడిపోయింది. స్టేట్ కమిటీ మెంబర్లు 2 ఏళ్ల కింద 24 మంది ఉండేది, ఇవాళ అది సంఖ్య 2కు వచ్చింది. RCMలు ఒకరుండే, ఒకరు అట్లే ఉన్నారు. ఆయన మీకు మనకున్న 5 ఒక ఆయన. డివిజనల్ కమిటీ సెక్రటరీ మెంబర్ స్థాయిలో ఉన్న వాళ్ళు 36 మంది ఉంటే ఇవాళ 1కి వచ్చింది అది సంఖ్య. ACSలు 23 ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. దళ సభ్యులు కూడా 30 మంది ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి టోటల్ మన రాష్ట్రం నుంచి 125 మంది ఉండే 125 మంది 2023 డిసెంబర్లో, అది ఇవాళకి 5కు తిరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలింది అన్నమాట, ఇంక్లూడింగ్ గణపతి ప్లస్ పస్నూరి నరహరి, వీళ్ళిద్దరు కూడా CC మెంబర్లు, CC సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడ రత్నాబాయ్ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంక్తు, ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగబోయిన రూపి ఎలియాస్, భాగ్య ఎలియాస్ రూపి, ఈమె వార్తశేఖర్ భార్య, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఈ విధంగా మళ్ళొకసారి ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళను పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్ గా రమ్మని, బయటకు రమ్మని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే నిమిషం, వాళ్ళు ఏమో మాట్లాడితే ఇంకా ఏమన్నారండి? ఓకే ఓకే ఠీక్. आज तेलंगाना पुलिस के सामने 42 माओवादी, अज्ञात भूमिगत माओवादी बाहर आ गए हैं, सरेंडर करे हैं. उसमें
सूडी मल्ला एलियास केशाल एलियास निखिल, ये दंडकारण्य स्पेशल जोनल कमेटी मेंबर है, ये पीएसजी बटालियन के कमांडर भी है। और छापा नारायण एलियास गजेंद्र एलियास मधु, ये स्टेट कमेटी मेंबर है, ये भी डीवीसी सेक्रेटरी के दर्जा रखता है। कड़ती सन्नू एलियास मंतु, ये डिविजनल कमेटी मेंबर का दर्जा रखता है, वो भी बाहर आ गया है। पूरे 42 कार्डर्स अपने साथ में 36 फायर आर्म्स को लेके आए हैं, साथ साथ में 800 ग्राम सोना भी लाए हैं,